ఈ ఆస్తికి సంబంధించిన కాగితాలు ఆ కామాక్షి రూంలోనే ఉన్నాయి. అవి గనక నా చేతికి దొరికాయంటే ఈ పెళ్ళి ఆపడానికి, అలాగే కామాక్షిని కట్టడి చేయడానికి నాకో గట్టి ఆయుధం దొరికినట్టే. ఎస్, పేపర్లు నా చేతికి చిక్కించుకోవడమే నా పని. ఎక్కడో ఉండాలి. కామాక్షి చేతికైతే అందుండవు. ఎక్కడున్నాయి? వదినా, అన్నయ్య నైట్ ఫ్లైట్కి వచ్చేస్తున్నాడు. రేపు మార్నింగ్ లోపు ఉంటాడు. విష్ణు పద్మావతిని చేసుకోనన్నాడనేసరికి ఆయనకి ఇక కాళ్ళు నిలబడ్డం లేదనుకుంటా. ఈ విక్టరీని మనతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని వచ్చేస్తానన్నాడు. అవును వదినా, ఇది మనకెన్నో రోజులుగా కలగా మిగిలిపోయిన విషయం. విష్ణుగాడి నోటి నుండి ఏ మాట వినడం కోసమైతే మనం ఎదురు చూశామో అది వినేశాం వదినా. ఈ క్రెడిట్ మొత్తం నీదే వదినా. కానీ ఒక లోపం మాత్రం మిగిలిపోయింది శ్రీరామ్. ఏంటి వదినా అది? విష్ణు నీ ఇష్టప్రకారమే కానివమ్మా అన్నాడు గాని, మాస్టర్ కూతుర్ని చేసుకుంటానన్నాడు గాని, పద్మావతిని నేను చేసుకోనని మాత్రం అనడం లేదు. ఆ మాట వాడి నోటి నుంచి రావడం లేదు. రాకపోతే ఏంటి? ఎలా చెప్పినా అర్థం అదే కదా వదినా. ఫైనల్గా అయితే ఆ పనిదాన్ని మట్టి ముద్దని వదిలేస్తున్నాడు కదా. అలా కాదు శ్రీరామ్. వాడు చెప్పిన దానిలో అర్థం అదే ఉన్నా కూడా వాడి నోటి వెంట ఆ మాట నేరుగా వస్తే, అది పద్మావతి ఎదురుగా అంటే, అది నేను వింటే అప్పుడు కదా కిక్కు. ఓ, ఇంకా టైం ఉంది కదా, అనేస్తాళ్లే వదినా. నేను వినడం కోసమైనా అనిపిస్తా. దేవుడా, దొరికాయి. ఇవే నా భర్త చివరి క్షణాల్లో నాకు అప్పగించిన బాధ్యత. ఇన్ని సంవత్సరాల తర్వాత నా చేతికి అందినట్టే అంది. అందకుండా పోయి మళ్ళీ ఇన్నాళ్ళకి నా దగ్గరకు వచ్చాయి. ఇంకా ఆలస్యం చేయకూడదు. వెంటనే పని మొదలు పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ చేతిలో కాగితాలు కనపడ్డాయంటే దీన్ని కంట్రోల్ చేయటం కైలాసనాథుడి వల్ల కూడా కాదు. ఇప్పుడెలా? ఏయ్, నువ్వేంటి ఇక్కడ? నిన్నే అడిగేది. నా రూమ్లో ఏం చేస్తున్నావు? అబ్బా, ఏం లేదు.
ఏ కారణం లేకుండా ఎందుకు వచ్చావు? అంటే తలనొప్పిగా ఉంది, టాబ్లెట్ దొరుకుతుందేమోనని వచ్చాను. నీ వాలకం చూస్తే అలా లేదే. నిజంగా అందుకే వచ్చాను. దొరికాయా? ఏంటవి? నువ్వు వేటి కోసం వచ్చావో అవి. టాబ్లెట్సేగా? అవును, టాబ్లెట్సే. వాటి కోసమే కదా నువ్వు వెతికేది. దొరికాయా? లేదు. హాల్లో కబోర్డ్లో ఉంటాయి, వెళ్ళి తీసుకో. అలాగే. ఏ ఆగు. ఏంటవి? ఏముంది? ఏమీ లేదు. ఇంతకు ముందు నీకోసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇంకా చెప్పను. ఇంకోసారి నా రూంలోకి వచ్చావనుకో, 2 కాళ్ళు నరికేస్తాను. అర్థమైందా? వెళ్ళు. వదినా, ఏ కారణం లేకుండా ఇది ఇక్కడికెందుకు వచ్చింది? అది వంక మాత్రమే. అసలు కారణం వేరే ఏదో ఉండుంటుంది. దేనికోసమో అది వెతుకుతోంది. అవునా? ఏం వెతుకుతుంది వదినా? అదే అర్థం కావట్లేదు. ఎందుకైనా మంచిది దాన్నో కంట కనిపెట్టాలి. విష్ణు పద్మావతుల పెళ్లి జరిపించాలని చాలా తాపత్రయపడుతుంది కదా. దాని మొహం వదినా, అది అనుకుంటే అయిపోతుందా ఏంటి? చెప్పలేం శ్రీరామ్. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. దాని మీద ఒక కన్నేసుంచు. అలాగే వదినా. వదినా, ఏమైంది? ఎందుకంత కంగారుగా ఉన్నావు? మీనాక్షి, నీకో విషయం చెప్పాలి. మా ఆస్తికి సంబంధించిన పేపర్స్ కామాక్షి రూంలోనే ఉన్నాయి. అవి ఎలాగైనా నాకు కావాలి. అవి నా చేతికి అందాయి అంటే కామాక్షి మనం ఏది చెప్తే అది వినేలా చెయ్యొచ్చు. అర్థం కాలేదు వదినా. అయినా ఆ కాగితాలు అక్కడెందుకున్నాయి? గతంలో నేనే అక్కడ పెట్టాను. ఇప్పుడు వాటిని తీసుకోవడానికి వెళ్తే కామాక్షి చూసింది. అవునా? అంటే అవి అక్కకు దొరికేశాయా? లేదు లేదు, కానీ అనుమానం వచ్చింది. అసలు ఏం జరిగింది వదినా? ఏ ఆగు. ఏంటవి? ఏముంది? ఏమీ లేదు. అంటే అవి ఇప్పుడు టేబుల్ కింద ఉన్నాయా? నెమ్మదిగా. ఓకే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? నేను మళ్ళీ ఆ రూంలో కనిపించానంటే కామాక్షి ఊరుకోదు. నువ్వే ఎలాగైనా వాటిని నాకు తెచ్చివ్వాలి. ఇప్పుడవి కామాక్షి గాని శ్రీరామ్ గాని చూశారు అంటే ఇన్నాళ్ల నా శ్రమ, ఎదురు చూపులు అన్నీ వృధా అయిపోయినట్టే. పద్మావతికి న్యాయం చెయ్యాలనుకుంటున్న మన ప్రయత్నానికి, ఆశయానికి అర్థం లేకుండా పోతుంది. నీకు దండం పెడతాను మీనాక్షి, నాకు ఒక్క హెల్ప్ చేసి పెట్టు. చచ్చా, పెద్దదానివి నువ్వు నన్ను రిక్వెస్ట్ చేయడం ఏంటోదినా? ఆర్డర్ వే. పద్మావతికి న్యాయం జరుగుతుంది, విష్ణుతో తన పెళ్లి జరుగుతుంది. అయితే
నా ప్రాణాల్ని పణంగా పెట్టైనా సరే అది ఎంత కష్టమైన పనైనా నేను చేస్తాను. నువ్వేం కంగారు పడకు, నేను ఆ పేపర్స్ తెచ్చిస్తాను. ఉండు. దేవుడా, ఆ పేపర్స్ ఏ ఆటంకం లేకుండా నా చేతికి అందేలాగా చెయ్యి. ఈ ఒక్క సాయం చెయ్యి. ఇక నిన్ను ఎప్పుడూ ఏది అడగను. ఇదేంటి, అక్క డోర్ లాక్ చేసుకుంది? అంటే అక్కకి ఏమైనా అనుమానం వచ్చిందా? ఏం చెయ్యాలి? మీనాక్షి, ఏమైంది? పేపర్స్ కనిపించాయా? తెచ్చావా? లేదు దినా, ఆ రూమ్కి తాళం వేస్తుంది. అదేంటి? కామాక్షి తన రూమ్కి లాక్ ఎందుకు చేసుకుంటుంది? అంటే ఆ కాగితాలు తను చూసిందా? తనకి దొరుకుంటాయా? దొరుకుంటే ఈ పాటికి మనకు అర్థమై ఉండేది. అవక్కడే ఉండిపోయి ఉంటాయేమో వదినా. మరిప్పుడెలా? ఏం చెయ్యాలి? ఆ కాగితాలు కామాక్షి కంట పడకుండా మనకి చేతికొచ్చే మార్గం ఏంటి? రాత్రికైనా రూమ్ లాక్ ఓపెన్ చేస్తుంది కదా, అప్పుడు నేను ఏదో ఒక పనున్నట్టుగా వెళ్ళి తీసుకొచ్చేస్తానులే వదినా. నువ్వేం టెన్షన్ పడకు. ఏం చేయకుండా ఎలా ఊరుకునేది? అది మా ఆయన కష్టం, మీ అన్న ఆశయం, నా బాధ్యత. నా 18 సంవత్సరాల నాకు తెలుసు వదినా, అది పద్మావతి అధికారం, వారసత్వం. ఇన్నాళ్ళు అది దానికి అందకుండా మేమంతా అనుభవిస్తూ ఉంటే పాపం ఆ పిచ్చిది తన కోటలోనే తను బానిసగా బతికింది. పని మనిషిగా సేవలు చేసింది. ఎప్పటికైనా ఈ ఆస్తి మొత్తం పద్మావతికి చెందాల్సిందే. ఆ పేపర్స్ ఎక్కడికి వెళ్ళవు. వాటిని నీ చేతిలో పెట్టే బాధ్యత నాది. థ్యాంక్స్ మీనాక్షి. మన మధ్య ఇలాంటివి ఎందుకులే వదినా, పద. నేను చెప్తున్నాను కదా, విష్ణుబాబు 100కి 100 పాళ్ళు నీ మెళ్ళో తాళి కడతాడు. నేను నీకు మాటిస్తున్నాను పద్మావతి, ఈ అమ్మ మీద నమ్మకం ఉంచు. నా ప్రాణాలు బలిచ్చైనా సరే ఇది జరిగేలా చేస్తాను. లేదంటే నా ప్రాణం తీసుకుంటాను. ఏం ఆలోచిస్తున్నావు నాన్నా? ఏం లేదమ్మా, చెప్పు. ఏంట్రా మొహమంతా అలా నీరసంగా ఉంది? ఏం ఆలోచిస్తున్నావు నాన్నా? ఏం లేదమ్మా, చెప్పు. ఏంట్రా మొహమంతా అలా నీరసంగా ఉంది? బయట వాళ్ళెవరైనా చూస్తే లంకణాలు చేసిన వాళ్ళ కనిపిస్తున్నావు.
ఏంటి పద్మావతి? నువ్వైనా చెప్పొచ్చు కదా, వాణ్ణలా వదిలేకు. ఇప్పుడు ఏంటమ్మా? ఏంటేంట్రా? కొత్త పెళ్లి కొడుకువి, ఎలా ఉండాలి? రేసు గుర్రంలా ఉండాలి. నువ్వు నీ అవతారం చూడు ఎలా ఉన్నావో. బరువులు మోసిన గాడిదలా తయారయ్యావు. నేను బాగానే ఉన్నానమ్మా. నువ్వెలా ఉంటావో నాకు తెలీదా? అన్నీ వదిలేసి హాయిగా సంతోషంగా ఉండరా. రేపు పంతులుగారొస్తున్నారు. ఇప్పుడు పంతులు గారు ఎందుకమ్మా? ఎందుకేంట్రా? నీకు అలివేలికి జరగబోయే పెళ్లికి ముహూర్తాలు పెట్టించాలి కదా, అందుకే రేపు రమ్మని చెప్పాను. అమ్మా, ఇప్పుడు అంత ఎమర్జెన్సీ ఏముంది? ఏముందా? నీకు లేకపోవచ్చురా, కాని నాకుంది. ఈ ఇంటికుంది. అయినా నీ అభిప్రాయం చెప్పటం వరకే నీ బాధ్యత. నువ్వు అలివేలునే చేసుకుంటానని చెప్పావు. దాంతో నీ పని అయిపోయింది. ఇక మిగిలింది మా పని. ఇందులో అడ్డు చెప్పటానికి నీకెలాంటి రైట్స్ లేవు. నువ్వు మాట్లాడవేంటి పద్మావతి? మీరు మాట్లాడుకుంటున్నారు కదండి, మధ్యలో నేనెందుకు? అలా అంటావేంటి పద్మావతి? పేరుకు నేను కన్న తల్లినే అయినా వాడి పెళ్లి ఏర్పాట్లు మొత్తం దగ్గరుండి చూసుకోవాల్సింది నువ్వే కదా. నీ చేతుల మీదుగానే అన్ని కార్యాలు జరిపించాలి. ముహూర్తాల దగ్గర్నుంచి వాళ్ళిద్దరినీ శోభనం గదిలోకి పంపించేంత వరకు ప్రతి తంతు నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. ఎందుకంటే విష్ణుకి నీకంటే ముఖ్యమైన వ్యక్తి ఈ ప్రపంచంలోనే మరొకరు లేరు. ఆఖరికే మేము కూడా వాడికి నీ తర్వాతే. ఏమంటావురా? అమ్మా ప్లీజ్, ఇప్పుడే వద్దమ్మా. నాకు కొంచెం టైం కావాలి. నేను కూడా ప్రిపేర్డ్గా లేను. ఏం ప్రిపేర్ అవ్వాలరా? అవసరం లేదు. అయినా నీకు మాట్లాడే రైట్స్ కూడా లేవు. అవసరం లేదు. అయినా నీకు మాట్లాడే రైట్స్ కూడా లేవు. పద్మావతిని అలివేలుని ఇద్దరిలో ఎవరిని చేసుకుంటావో అని అడిగితే నీ నిర్ణయం చెప్పడానికి మమ్మల్ని ఎంత వెయిట్ చేయించావు? నేను మీకిష్టం లేని పెళ్లి చేయడం ఎందుకని నీ మనసు తెలుసుకున్నాకే చేద్దామని ఇంతకాలం ఆగాం. అది అతి కష్టం మీద నువ్వే నీ నోటితోనే అలివేలుని చేసుకుంటాను అని చెప్పావు కదా. ఇంకైపోయింది. రేపు పంతులు గారు వస్తున్నారు. నువ్వు సైలెంట్గా వచ్చి పీటల మీద కూర్చో. మిగతా విషయాలన్నీ నేను పద్మావతి చూసుకుంటాం. నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా. నేను అలివేల్ని చేసుకుంటాననైతే చెప్పాను కదా. ఖచ్చితంగా తననే చేసుకుంటాను. కానీ ఇప్పుడే కాదమ్మా. నా పరిస్థితి కూడా అర్థం చేసుకో. నేను కొంచెం టైం తీసుకుంటానమ్మా. కుదరదు. కాలం గడుస్తున్న కొద్దీ నీ ఆలోచనల్లో మార్పు రావచ్చు. నిన్ను నమ్మడానికి లేదు. అందులోనూ నిన్ను డిస్టర్బ్ చేయడానికి, నీ పెళ్లి చెడగొట్టడానికి ఎవ్వరైనా ఏమైనా చెయ్యొచ్చు. వేడిలో వేడి జరిగిపోవాల్సిందే. ఇక ఈ విషయంలో సెకండ్ థాట్ లేదు. రేపు పంతులు గారు వస్తున్నారు.
సాధ్యమైనంత త్వరగా పెళ్లి ముహూర్తం పెట్టించేస్తాను. ఆ తర్వాత పెళ్లి పనులు కూడా చాలా ఉంటాయి కదా. అలివేలికి మన కుటుంబం వలన ఎవ్వరూ తీర్చలేనంత నష్టం జరిగింది. ఈ పెళ్లి జరిగితే తనకు ఉపశమనంగా ఉంటుంది. మరొక వైపు నువ్వు మాస్టర్ గారికి ఇచ్చిన మాట కూడా నెరవేర్చినట్టుగా అవుతుంది. పైగా ఈ ముహూర్తాలు దాటిపోయాయంటే మళ్ళీ మంచి ముహూర్తాలు రావడానికి నెల రోజులు పడుతుంది. ఇంకే విషయం గురించి ఆలోచించకుండా రేపటి కార్యక్రమానికి సిద్ధంగా ఉండు. పద్మావతి, వీడికి నువ్వెలా నచ్చచెప్తావో నీ ఇష్టం. వీడు మాత్రం రేపు సంతోషంగా ముహూర్తాలు పెట్టే కార్యక్రమంలో కూర్చోవాలి. అంతే. ఛ! అరే, నన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు. ఎవరి స్వార్థాలు వాళ్ళవే. ఎందుకు నవ్వుతున్నావు? స్వార్థం ఈ పదం నీ నోటి నుంచి వస్తుంటే నవ్వొస్తుంది సీనయ్య. నీకంటే స్వార్థపరుడు ఈ భూమి మీద భూతద్దం పెట్టి వెతికినా మరొకరు కనిపించరు.